హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మెంతికూర టమాటో కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. మెంతికూర తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మనం వంట చేస్తూ మాట్లాడుకుందాం. ముందుగా ఈ రెసిపీకి కావాల్సినవి 2 టమాటాలు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా మనకు కావాల్సినవి ఒక పెద్ద సైజు కట్టతో ఉన్న మెంతు ఆకులు అన్నమాట. కాడలు లేకుండా ఆకులను ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఆకునంతా కూడా శుభ్రంగా వాష్ చేసేసుకోవాలన్నమాట. ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అంతా బాగా మరిగిన తర్వాత దీంట్లోకి వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని దీంట్లోకి మనం ముందుగా చూపించాను కదా నేను ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు కూడా ఇందులోకి వేసేసుకొని దీంట్లోకి ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు, అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, పసుపు ముందుగా వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్గా వేగుతాయి అన్నమాట. మెంతికూర తినడం వల్ల అయితే మనకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మెంతికూర రెగ్యులర్గా తినడం వల్ల హార్ట్కి అయితే చాలా మంచిది. అలాగే టైప్ 1 డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు, టైప్ 2 డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిదండి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగిన తర్వాత ఆ మెంతికూరని వాటర్ లేకుండా మొత్తం అంతా ఇందులోకి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఐరన్, సెలీనియం, ఇంకా మెగ్నీషియం అధికంగా ఉంటాయి. సో వారంలో ఒక 2 సార్లు అన్నా సరే మెంతికూర తినడానికి ట్రై చేయండి. మెంతికూరలో కాల్షియం కూడా అధికంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మెంతికూర రెగ్యులర్గా తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే మన ఒంట్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. సో అప్పుడప్పుడన్నా ఈ మెంతికూర తినడానికి ట్రై చేయండి. మెంతికూర చూడండి ఇలా మెత్తగా అయిన తర్వాత దీంట్లోకి టమాటో ముక్కలు చిన్నగా తరిగి వాటిని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కర్రీ అంతా మీడియం ఫ్లేమ్లో కన్నా లో ఫ్లేమ్లో పెట్టుకొని, బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోండి. టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ టమాటో ముక్కలంతా కూడా ఇలా మంచిగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి మనం కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుంటూ మరొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ కానీ మీరు కామెంట్ కానీ చేస్తే వీడియో కొంచెం రీచ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లోకి అరకప్పు దాకా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మనకి ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఒక 3-4 నిమిషాలు అయితే టైం పడుతుంది. వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయి కర్రీ అంతా బాగా దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కర్రీ అంతా దగ్గర పడిన తర్వాత ఏదైనా సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకొని చపాతీ కానీ రైస్ కానీ దేంట్లో కన్నా తీసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంతవరకు బాయ్.